ఈరోజు మనం వెళ్ళబోతున్న మరొక పర్యాటక ప్రాంతం అజంసారా. అజంసారా అంటే నాగ్పూర్ నుంచి ఒక 105 కిలోమీటర్ల దూరంలో ఉంది. డైరెక్ట్ బస్సులు లేవు. అక్కడి నుంచి హింగన్ఘాట్ అనే ఒక ప్రదేశానికి వచ్చి అక్కడి నుంచి మళ్ళీ బస్ క్యాచ్ చేయాలి. సొంత వెహికల్ ఉంటే చాలా మంచిది. సో కారులో వస్తే ఇక్కడ కార్ పార్కింగ్ చేసుకోవడానికి సౌకర్యం ఉంది. బైక్ పార్కింగ్, కార్ పార్కింగ్ అన్ని సౌకర్యాలు ఉన్నాయి. ఇక్కడ నేను వెహికల్ పార్క్ చేసి బయలుదేరుతున్నాను. ఈ చూస్తున్నారు ఈ బస్సులు, ఈ ఎర్ర బస్సులు అనమాట, ప్రభుత్వం వారి బస్సులు. ఒక్కొక్కసారి డైరెక్ట్గా నడుపుతారు సీజన్ అయితే, లేదంటే ఇవి ఇక్కడ ఇంగ్లీష్లో కొన్ని సబ్ టైటిల్స్ ఇస్తున్నాను, అవి చూసుకోండి. హింగన్ఘట్ అనే లొకేషన్ వచ్చి అక్కడి నుంచి మళ్ళీ ఇంకొక బస్సు పట్టుకొని రావాలి. బెటర్ ఏంటంటే ఏదైనా డైరెక్ట్ ఆటో కానీ లేదా డైరెక్ట్ వెహికల్ హైర్ చేసుకొని రావడం మంచిది. సరే, ఇక అజంసారా ఇది ఒక సంత్ భోజాజీ మహారాజ్ కోసం కట్టిన దేవాలయం. అంటే ఈ సంత్ భోజాజీ మహారాజ్ అన్న ఒక దైవాంశ సంభూతుడు అనమాట. రాజరికంలో జన్మించినప్పటికీ కూడా పేద ప్రజలకి వాళ్ళ స్వస్థపరచడానికి అన్నిటి కోసమని ఈ విలేజ్లో చాలామందికి మహోన్నతమైన కార్యక్రమాలు చేశాడు ఆయన. ఆయన చనిపోయిన ఆయన జ్ఞాపకార్థం వీళ్ళ మందిరాన్ని నిర్మించుకొని అతన్ని పూజించుకుంటున్నారు. అంటే మనిషే దైవం, మనుషులని దేవుణ్ణి చూడాలన్న సిద్ధాంతాన్ని ఎక్కువగా మహారాష్ట్రలో నమ్ముతారు. అందుకే ఇక్కడ సంతలు చాలా దైవాంశ సంభూతులు ఎక్కువ ఇక్కడ వెలిశారు. ఇదే ఆ గుడి అజంసారా. టూరిజంలో బాగా పేరుంది మహారాష్ట్ర పర్యాటకంలో. ఇది ఎంట్రన్స్ అనమాట. మంచి ఎల్లో కలర్ అది వేసి చక్కగా ఉంది. ఆ లోపలికి వచ్చాక ఇది ఇంకొక ఎంట్రన్స్ వస్తుంది. ఇది మెయిన్ ఎంట్రన్స్. జనరల్గా ఇక్కడ చాలా ఖాళీగానే ఉంటుంది విగ్రహానికి వీడియో అది చేయడానికి, ఫొటోస్ తీసుకోవడానికి. మేము వెళ్ళిన రోజు 26 జనవరి రిపబ్లిక్ డే కావడం వల్ల కొంచెం ఎక్కువ జనం వచ్చేసారు, హాలిడే కదా దానివల్ల. బట్ అయినా నేను కొంతవరకు ఆ విగ్రహాన్ని కవర్ చేయడానికి ట్రై చేస్తున్నాను. మీరు చూడండి, ఇదిగో ఇప్పుడు జనాలు అంతా ఉన్నారు కదా. నేను దూరం నుంచి ఇది జూమ్ చేస్తున్నాను, ఎందుకంటే 6 లైన్లు క్యూ ఉంది అక్కడ. అంత క్యూలోంచి అంత లోపలికి వెళ్ళి పైగా అంత దగ్గర నుంచి వీడియో తీసినా ఒప్పుకోరు. అందుకే బయట నుంచి చేస్తున్నాం. చూస్తారా, ఆ సంత్ భోజాజీ మహారాజ్ అన్న ఆ వెనకాతల ఒక గుర్రం కూడా ఉంది. బెటర్ ఏంటంటే మీకు ఒక ఇమేజ్ పక్కనే, ఈ విగ్రహానికి పక్కనే ఇమేజ్ని డిస్ప్లే చేస్తాను, చూడండి. ఇది ఉన్నారా, ఆయనే శ్రీ సంత్ భోజాజీ మహారాజ్. ఇది చూడండి, ఈ ఇమేజ్లు చూడండి. అంటే సర్వ సుఖాలు ఆస్తులు అన్నీ వదులుకొని వచ్చి ఈ ఒక నిర్మానుష్యమైన ప్రదేశంలో ఈయన తపస్సు చేసుకుంటుంటే ఒక గుర్రం ఎప్పుడు నీడలాగా అక్కడ ఉండేదంట. అందుకే ఆయన విగ్రహం వెనకాతలే గుర్రాన్ని కూడా పెట్టారు. ఈ స్వామీజీకి, ఈయనకి అగరబత్తులన్న ధూప్ స్టిక్స్, ఇవి వాటి అగ్గరంటే చాలా ఇష్టం ఆయనకి. అందుకోసమే గుడి పక్కన ఇలాగా ఈ హోమంలాగా ఇవన్నీ చేస్తున్నారు. అంటే ఆయన అనుగ్రహం, ఒక మంచి మనిషి అంటే దైవంతో సమానం అంతే. ఆయన అనుగ్రహం దక్కి అలాగే ఆ ఈశ్వరుడి అనుగ్రహం కూడా దక్కాలని ఒక నమ్మకం అంతే. ఇది దర్శించుకోవడానికి ఇక్కడ చిన్న బ్లడ్ క్యాంపులు కూడా జరుగుతున్నాయి. నాగ్పూర్లోని హోటల్ తీసుకుంటే బెస్ట్. ఇక్కడ ఏదో భక్త నివాసాలు అవి ఉన్నాయి కానీ అంత ఎఫిషియెంట్గా కనిపించట్లేదు. అక్కడ హోటల్ మళ్ళీ జూమ్ చేసి ఇంకోసారి తీస్తున్నాను, అంటే బయటకు వచ్చాక. కొంతమంది ఏంటంటే విగ్రహానికి వీడియో తీస్తున్నప్పుడు కావాలని అడ్డుగా నించోవడం, బుర్రలు అడ్డు పెట్టడం చేస్తుంటారు, తెలిసిందే కదా. ఇంకెందుకులేనే వచ్చాను, ఇమేజ్ మీకు చూపించాను. ఈ గుడి బయట అండి సంత్ భోజాజీ మహారాజ్కి సంబంధించిన బొమ్మలు చూడండి ఎంత చక్కగా ఉన్నాయో. అంటే పలానా ఊరు మనం వెళ్ళినందుకు జ్ఞాపకార్థంగా ఇలాంటివి కొనుక్కోవచ్చు. బయట చూడండి ఎన్ని బైకులు వచ్చినాయి పార్కింగ్ దగ్గర అనమాట. అంటే మెయిన్ గుడి పక్కనే అక్కడ మళ్ళీ ఒక చిన్న శివుడి గుడి, హనుమంతుడి గుడి కూడా కట్టారు. అంటే ఇది నాకు ఇక్కడ ఖాళీగా ఉంది కదని ఇది కూడా వీడియో చేశాను. ప్రశాంతంగా దేవుడు ఎక్కడైనా ఒకటే, జనాలు ఉంటే దేవుడు ఉన్నట్టు, జనాలు లెక్క ఖాళీగా ఉంటే దేవుడు శక్తి లేనట్టు అని ఎప్పుడు అనుకోకండి. శక్తి ఎక్కడైనా శక్తే, ఎక్కడైనా దర్శనం ఒకేలా ఉంటుంది. ఇక్కడ శివయ్య ఎదురుగా నంది ఈ గుడి, ఇది ఖాళీగా ఉంది, నాకు మనశ్శాంతిగా అనిపించింది, పూర్తి చేసుకుని బయటకు వచ్చాను.
మరొక విశేషం ఏంటంటే ఈ సంత భోజాజీ మహారాజ్కి బొబ్బట్లు అంటే చాలా ఇష్టం. అందుకే ప్రతి చోట బొబ్బట్లు చూడండి, 5 పెద్ద హాల్లో అందరూ బొబ్బట్లు ఆయనకి నైవేద్యంగా సమర్పిస్తారు. ఇది ఒక రకమైన వింత ఆచారం. ఇక్కడ సందర్శించడం కూడా ఒక తెలియని కొత్త అనుభూతి. ఎందుకంటే మన గుడిలో ఎక్కడ ఇలాంటివి లేవు. సో మరింత దూరం వచ్చి వీడియో చేసి మీకు చూపించాను కనుక మీరు సబ్స్క్రైబ్ చేయాలని ఆశిస్తున్నాను.